పట్టణానికి వచ్చాయి. చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సీఎంగా ఉంటే మక్కలు ఇరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలొద్దు, సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలు వద్దు. నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతా ఉంది, తెలుగు జాతి విచ్ఛిన్నం అయిపోతా ఉంది. ఒకప్పుడు నేను మన పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి, ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపిస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయి, జే బ్రాండ్, అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యం అయిపోతా ఉంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అదే నా బాధ, అదే నా ఆవేదన, అదే నా ఆక్రోశం, అదే నా కోపం. అందుకే మంచి ఎండలో మీటింగ్ పెడితే నాతో సమానంగా మీరు కూడా వచ్చారంటే మీలో ఉండే ఆవేదన కనపడస్తా ఉంది, బాధ కనపడస్తా ఉంది, ఈ ప్రభుత్వం పైన కోపం కనపడస్తా ఉంది. తమిళ్లో ఇవే కాదు, ప్రతి ఒక్క కుటుంబం నాశనం అయిపోయిందా? ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాడా? ప్రతి ఒక్క గ్రామం నష్టపోయిందా? ఇచ్చేది 10 రూపాయలు, ఎడమ చేతితో 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇస్తున్నానని 30 రూపాయల పబ్లిసిటీ సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో వేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఒక్క విషయం చూడండి, మీ దగ్గర నుంచి లాగేసిన డబ్బులు 100 రూపాయలు, ఇచ్చేది 10, దోచేది 100. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో చైతన్యం వచ్చిందా? ఆలోచించారా? లెక్కేశారా? ఏమి ఇచ్చాడో ఏం పోగొట్టుకున్నా లెక్కేశారా? ఎవరైనా సరే మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవన ప్రమాణాలు బాగున్నాయా? మీరు ధైర్యంగా జీవితాన్ని గడిపే పరిస్థితిలో ఉన్నారా? మరి ఎట్లా బానిసల మారి బతుకుతారా మీరు? నేను 5 ఉదాహరణలు మాత్రం చెప్తున్నా. ఏం తమ్ముళ్ళు, కరెంటు బిల్లు నేనున్నప్పుడు ఎంత కట్టేవాడు? 200 కట్టేవాడు. ఆ రోజు 200 కట్టే బిల్లు ఇప్పుడు ఎంత అయింది? 1000 రూపాయలు అయింది. అవునా కాదా? అంటే ఎంత పెరిగింది? 800 పెరిగింది. అవునా కాదా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 500 భారం చూసుకుంటే నెలవారీగా 500 అదనంగా భారం వస్తుంది. 12 నెలలంటే 6000 వస్తుంది. మొత్తం కలిసి దానికంటే ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఒక్క కరెంటు విషయంలో తలసరి ప్రతి ఒక్క కుటుంబం 30,000 రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి వచ్చింది ఒక్క కరెంటు విషయం. అవునా కాదా? ఒకప్పుడు ముద్దనూరు థర్మల్ స్టేషన్ లో కరెంట్ ఉత్పత్తి చేసేవాళ్ళం. విజయవాడ హైడ్రో కరెంట్ వచ్చేది. ఈ రోజు ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ తయారు చేసుకోవచ్చు. సోలార్ వచ్చింది, దానికి కూడా నేనే చొరవ తీసుకున్నాను. విండ్ వచ్చింది, కరెంటు రేట్లు తగ్గుతాయని చెప్పాను. నేను ఒక మాట చెప్పాను, ఇవన్నీ వస్తే ₹1.50 నుంచి ₹2 కరెంట్ వచ్చే రోజు వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. దుర్మార్గుడు వచ్చి 60,000 కోట్ల రూపాయల మీ మీద భారం వేశాడు. అవినీతి, అసమర్థత, అడుగడుగున నిర్లక్ష్యం మీ జీవితాలకు శాపంగా మారిపోయింది. ఇప్పుడే చెప్పాం, మందు బాబులు ఎంత పోగొట్టుకుంటున్నారని. 2 క్వార్టర్లు తాగితే 36,000 సంవత్సరానికి. 5 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు. ఆయన ఇచ్చేదంత 10,000, గుంజేదంత ఒక లిక్కర్లో సరిపోతుంది. మొత్తం దోచుకోవడం. ఇంకో పక్క మీరు చూస్తే ఇసుక నుంచి తైలం తీసే అవినీతి పరులు వీళ్ళు. ప్రజలారా, మిమ్మల్ని అందరూ అడుగుతున్న, ఇసుక దొరుకుతా ఉంది మీ ఊరిలో? ప్రొద్దుటూరులో ఇసుక దొరకతా ఉందా?
ఇంకా భయపడుతున్నారా మీరు? ధైర్యంగా చెప్పండి. దొరకలేదు, రేట్లు పెరిగాను చేలిపైకెత్తండి. ఇది తప్పుడు విధానం అని వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా నిరసన తెలియజేయండి. ఈ ఒక్క నిర్ణయం 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. దీనికి తోడుగా ఇక్కడే ఉంది సిమెంటు, భారతీయ సిమెంటు రేట్లు పెంచుకున్నాడు. పెంచడాలే సిమెంటు. అదే మరి స్టీల్ రేట్లు పెరిగాయా లేదా? ఇసుక దొరుకుతుందా దొరకదా లేదా? ఎట్టిల్లు కడతారు బ్రదర్? మీరు ఇల్లు కట్టారు. ఇల్లు కడితే మళ్ళీ ఎమ్మెల్యే వస్తారు, గద్ద మారిగా వాలిపోతాడు కమిషన్ల కోసం. అవునా కాదా? ఇవన్నీ కూడా చేసి 5 ఏళ్లుగా ఇవన్నీ జరిగాయి. ఎవరైతే ఈ భవన నిర్మాణంలో నష్టపోయారో మీరు అక్కడికి పోతానే మీకు గుర్తు రావాల్సింది మీకు జరిగిన అన్యాయం. ఓటేసేటప్పుడు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను మంచి చేయమంటే మంచి చేసుంటే ఓటేయమన్నాడు. నేను అదే అడుగుతున్నా, మీకు నష్టం జరుగుంటే ఓటు తెలుగుదేశానికి వేయండి. మీ జీవితాలు నాశనం అయిపోతాయనుకుంటే తెలుగుదేశం మిత్రపక్షాలకు ఓటేయండి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు, మీ భార్య, పిల్లలు, ఇంట్లో పెద్దలుంటే పెద్దలు ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే నాతో నడవండి. నేను ఈ రాష్ట్రాన్ని రాతి యుగం వైపు కాదు, స్వర్ణ యుగం వైపు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడే చూపించారు మా తమ్ముళ్ళు గంజాయి. నేను చెప్పా, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకో పక్క ఇప్పుడే తమ్ముళ్ళు, ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎమ్మెల్యే వేరేగా వద్దాం. జగన్ ఎంత పచ్చి మోసగాడంటే, నమ్మించి ఎట్లా గొంతుకు వస్తాడంటే దానికి సమాధానం ఒకటి అడుగుతున్నా. ఊ కిల్డ్ బాబాయ్? ఊ